నాడు జరిగేటువంటి దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు 7వ వార్డు 20వ వార్డు అభ్యర్థి పున్నా శైలజ వెంకటేష్ గారి యొక్క సతీమణి ప్రచారానికి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి సోదరుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కష్టజీవి తిన్న స్థాయి నుంచి నాలాగానే కష్టపడి ఈరోజు జిల్లాలో మా అందరికీ నాయకత్వం వహించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులు, అదేవిధంగా మహేష్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి పున్నా కైలాస్ నేత గారు, అదేవిధంగా పెద్దలు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలపల్లి నరసింహ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జమునా మాధవరెడ్డి గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరామోహన్ గారికి, వారితో పాటు వారి బృందానికి, మరి అదేవిధంగా మాజీ ఎంపీపీ అన్న జానీ యాదవ్ గారికి, అదేవిధంగా హనుమంతు వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా సిరాజ్ ఖాన్ గారికి, సురేష్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ స్థానిక ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ సంపూర్ణక్క గారికి, మరి అదేవిధంగా పక్కనే 8వ వార్డు సభ్యుడుగా నిన్నటి వరకు ఉన్నటువంటి మా సోదరులు నేతల శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా ఇంకెవరున్న కిరణ్ గారికి, మిగతా మిత్రులందరికీ, అదేవిధంగా మా జడ్పీటీ సభ్యురాలు మాజీ రేణుకా నారాయణ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, 20వ వార్డు అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటుగా మిగతా అభ్యర్థుల యొక్క గుణగణాలు మీ అందరికీ తెలుసు. ఈనాడు నేను ఊరికేనే ఏ నిర్ణయాలు తీసుకోను, 1కి 4 సార్లు ఆలోచిస్తాను. ఒక పార్టీ ఒకసారి అవకాశం ఇచ్చిందంటే ఆ నిర్ణయం ద్వారా పట్టణ ప్రజలకు మేలు జరగాల, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉండాలా. మీకు మంచి చేయకుండా బాలేదు కానీ మీకు చెడు చేయవద్దనే నేను 1కి 4 సార్లు ఆలోచించే అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, దేవరకొండ పట్టణ ప్రజానికానికి మీరందరూ ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలా, మీరందరూ కూడా ప్రశాంతంగా ఈ గ్రామంలో ఉండాలా, మీరందరూ కూడా ప్రశాంతంగా అభివృద్ధిని కోరుకోవాలా. ఈ పట్టణం అంతా అభివృద్ధి జరగాల. మీ మీద రౌడీజమో, గూండాయిజమో, లేకపోతే రకరకాల బ్లాక్ మెయిలర్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఆలోచనతోటే నేను మా ఆలపల్లి నరసింహ గారు, మిగతా పెద్దలు పట్టణానికి సంబంధించినటువంటి చాలా మందితో చర్చించి, అన్ని వర్గాల పెద్ద మనుషులతోటి చర్చించి తర్వాత ఆఖరి నిర్ణయంగా మా శైలజ వెంకటేష్ గారిని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. నా ఒక్కరి కోసం ఒక్కరి నిర్ణయం కాదు, దేవరకొండలో అన్ని కులాల యొక్క ప్రముఖుల వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, ఆలోచనలు తీసుకున్నాను. ఎవరైతే చైర్మన్ గారు రేపు మీకు అందరికీ అందుబాటులో ఉండగలుగుతారు, ఎవరైతే మీకు అందరికీ రేపు పొద్దునే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, మీ వ్యాపారంలో ఏలు పెట్టకుండా, మిమ్మల్ని ఎక్కడైనా రౌడీజం చేయకుండా, ఎవరైతే ఈ దేవరకొండను ప్రశాంతంగా ఉండగలిగి దేవరకొండలో మీకు ప్రశాంతంగా అభివృద్ధి జరగడానికి సహకరిస్తారో అనే ఆలోచన చేసి 1కి 4 సార్లు 10 సార్లు ఆలోచన చేసి ఇవాళ మా ఆలపల్లి నరసింహ గారు ఒకసారి సర్పంచ్ చేసినారు, నిన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ చేసినారు. ఏ ఒక్కరిని కూడా వ్యాపార వర్గాలను కానీ, మంచి కానీ, చెడు కానీ, ఏ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ ఆనాడు పున్నా వెంకటేశ్వర్లు గారు కూడా ఈ దేవరకొండ పట్టణంలో సర్పంచ్గా పనిచేసినారు. ఆయన సర్పంచ్ చేసిన సందర్భంలో కూడా
నేను ఆ రోజు జడ్పీటీసీగా ఉండి వారు స్థానిక సర్పంచ్గా ఉన్నారు. ఆయనతో ఒక పార్టీ, నాలో ఒక పార్టీ అయినప్పటికీ ఈ పట్టణంలో ఇప్పుడు చూస్తున్నటువంటి అభ్యర్థులు అందరినీ ఒకసారి బేరీ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. నేను దేవరకొండ పట్టణ 20 వార్డులో కోరుతలేను. దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించి మరొక్కసారి ఈ గ్రామం ప్రశాంతంగా ఉండాలా, ఈ గ్రామం అభివృద్ధి పదవిలో ఈ మున్సిపాలిటీ ముందుకు వెళ్ళాలంటే మీరు ఉన్నటువంటి అభ్యర్థుల గుణగణాలను ఒక్కసారి ఆలోచించండి. పుల్లా వెంకటేశ్వర్లు గారు ఇవాళ వారి సతీమణి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా పుల్లా వెంకటేశ్వర్లు ఏ గల్లీలో పోయినా ఆలపల్లేశ్వర వారు ఏ విధంగా అయితే పిలుస్తారో పుల్లా వెంకటేశ్వర్లు గారు కూడా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి మీకు అవకాశం వచ్చినప్పుడు, మీకు అవసరం వచ్చినప్పుడు మీ సమస్యలు పరిష్కరించడానికి వారు ముందుండి మీ ప్రయత్నంలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకనే ఇవాళ అన్ని ఆలోచన చేసే అవతల వాళ్ళు నేను పెట్టదలుచుకుంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను దూరంగా చెప్పను, కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి అవతల చైర్మన్ లేడు, నా అభ్యర్థి లేరు. చైర్మన్ అభ్యర్థులు దొరికే పరిస్థితి లేరు. ఉన్న దాంట్లో 2-3 సీట్లల్లో పోటీ ఉంది. మాకు గెలవడం కాదు, 2-3 సీట్లలో మాత్రమే పోటీ ఉంది. ఆ పోటీని కూడా ఈ 2 రోజుల్లో అధిగమిస్తాను. 20కి 20 సీట్లు ఈ దేవరకొండ పట్టణంలో దేవరకొండ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఉన్న శైలజ వెంకటేష్ గారి సతీమణిని చైర్మన్ మీ పీఠ మీద కూర్చేటువంటి బాధ్యత మీ అందరిదని చెప్పి మరొక్కసారి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించి వాస్తవంగా మేము పోయినసారి ఒక నాయకుడికి ఒక పార్టీలో టికెట్ అడిగితే ఇదే అలంపల్లి నరసింహ పున్నాయకుడు సార్ గతంలో ఆ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ పోయి టికెట్ అడిగినారు, టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకుంటే నేను ఇక్కడ వచ్చి మాకు టికెట్ అవకాశం ఇవ్వండి అన్నా అంటే ఆనాడు నేను 20 వార్డు అభ్యర్థిగా ఆనాడు ఉన్నటువంటి పోయినసారి మాజీ కౌన్సిలర్కి ఇక్కడ టికెట్ ఇచ్చినాను. అదే మాట మా శ్రీనివాస్ కూడా ఉన్నాడు పక్కనే. నేతల శ్రీనివాస్ కూడా టికెట్ అక్కడ ఇవ్వకపోతే నేను తీసుకొచ్చి ఇస్తే ఇవాళ నేతల శ్రీనివాస్ బ్రహ్మాండంగా గెలిచినారు, వీరు కూడా గెలిచినారు. నేతల శ్రీనివాస్ ఇవాళ టికెట్ రాకపోతే ఒక్కటే మాట అన్నాడు. ఏమన్నాడు? అన్న అది ఎస్టీ అండి, నా దురదృష్టం, మీరు నా పట్ల చాలా ప్రేమ చూపెట్టారు, కానీ ఒక్కసారి నాకేదైనా రాజకీయ భవిష్యత్తులో మీ అండా ఉండాలని అడిగినారు. నేను అనుకున్నాను, వాస్తవంగా నేతల శ్రీనుకు నేను అన్ని వర్గాల ప్రజలతో చూసినాను, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ అబ్బాయి. కానీ ఈ వార్డులో కూడా చేసినామా, ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యక్షంగా చెప్పవలసిన పని లేదు. మన ఊరు మీద కొంతమంది ఇడిచిపెడతాం, నా భాషలో నేను వాడడం నా ధర్మం కాదు. అది ఊరు మీద ఇడిచిపెట్టి కొంతమందిని ఎక్కడ పడితే హోటల్ కాడ రౌడీజం, ఆడ రౌడీజం, అందులో మన బాలునే పేర్లు తీసుకొని రావడం. నేను ఎక్కడ ఎవరిని ప్రోత్సహించేటువంటి వ్యక్తున్నాను. అందుకనే ఇవాళ 1-2 సార్లు హెచ్చరించడం, పోలీసు చెప్పినాం, అన్ని చేసాం. తర్వాత ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అదే ఒక్క పదవితో ఆగలే. సింగిల్ విండో చైర్మన్ చేశాం, మార్కెట్ కమిటీ డైరెక్ట్ చేశాం, పార్టీ చాలా పదవులు అవకాశాలు ఇచ్చింది. అయినా కూడా ఇవాళ చైర్మన్ అభ్యర్థిని ఇక్కడి నుంచి నిలబెట్టాలనే ఆలోచనతోటి మీ 20 వార్డు అభ్యర్థి ఈ ప్రాంతం కొరకు చైర్మన్ అయి మీ వార్డును అభివృద్ధి చేయాలా, దేవరకొండ పట్టణాన్ని ప్రశాంతంగా ఉండి అభివృద్ధి చేయాలనేటువంటి గొప్ప ఆలోచనతోటే ఈనాడు ఆ అభ్యర్థిని శైలజ గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కానీ పార్టీని ధిక్కరించి అన్ని అనుభవించి ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నా, మేము రౌడీజాన్ని సహితం, మీలాగా బ్లాక్ మెయిలర్ని సహితం. అందుకనే కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినాం. ఇలా పున్న శైలజ గారిని ఆశీర్వదించండి, 20 వార్డు నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించండి. మీ అందరికీ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించేటువంటి బాధ్యత నాది, శైలజ గారిదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించి మీ వార్డుని ఆదర్శమైనటువంటి వార్డుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మరి శైలజ పున్నా వెంకటేష్ గారిని అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఇవాళ కొంతమందికి నడి మధ్యన సిరి వస్తాయి, కొందరికి మా లాంటి సిరిరాజు కానీ మీ దయాదయాక్షలతోటి పదవులు వస్తున్నాయి. నడి మధ్యన సిరితోటి మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మేము ఏదైనా చేయగలం, ప్రజలను ఎట్ట కొనగలం, ఇట్లా కొనగలం, కొని తర్వాత ఎత్తిన రాయి కొట్టగలం
అనేటువంటి ఆలోచనతో తిరిగే వాళ్లకు సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వెనక మా సంపూర్ణక్క నిలబడ్డది. మా సంపూర్ణమ్మ కూడా టికెట్ అడిగింది నా వాస్తవంగా. నేను ఒక్కడే మాట అన్నాను, అమ్మ అక్కడ చైర్మన్ గారిని నిలబెట్టదలుచుకున్నాను, చైర్మన్ అభ్యర్థి మీ దగ్గర నుంచి చేయదలుచుకున్నాను, దయచేసి నువ్వు సహకరించాలంటే ఆమె ఒక్కటే మాట మీద, అన్న నీ మాట మీద నమ్మకం ఉంది, మేము తప్పకుండా పార్టీకి పనిచేస్తాం, శైలేష్ గారిని గెలిపించుకుంటాం, రాజకీయ భవిష్యత్తు మీరు మమ్మల్ని చూసుకోండి అంటే మాట ఇచ్చిన మాట మీద నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ మా ఇద్దరు యాదవ్ సోదరులకు నేతల శ్రీనివాస్ గారి సంపూర్ణమ్మ గారి తప్పకుండా పార్టీ ప్రభుత్వం భవిష్యత్తులో వాళ్ళకి తప్పకుండా అవకాశాలు వస్తాయి. మీరు నిజాయితీగా పనిచేయండి. అదేవిధంగా అక్కడ మా అజయ్ చంద్ర గారిని, అదేవిధంగా ఇక్కడ పున్న శైలజ వెంకటేష్ గారిని గెలిపించండి. తద్వారా తప్పకుండా మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఇద్దరిని కోరుతా ఉన్నాను. ఈ వార్డుతో పాటుగా ఈ పట్టణం ఉన్న ప్రజలందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా ఇంత పెద్ద గొప్ప అవకాశం. చాలామంది నేను ఇందులో చూస్తున్నాను, ఎవరెవరో పార్టీలో ఉన్న వాళ్ళు గుర్తుపట్టగలను, ఎవరెవరు ఏ మతంలో ఉన్న ఏ కులం వాళ్ళు గుర్తుపట్టగలను, ఆగ మా జగన్ లాంటి నిలబడితే కూడా గుర్తుపట్టగలను. కానీ వాళ్ళే చెప్తున్నా మా జగన్ కూడా భయపెట్టిందని తెలిసింది నాకు. ఈ తాటాకు చప్పళ్లకు బాలునాయక్ అండ ఏమీ లేదంటే, బాలునాయక్ అండ లేదని తెలిసిన తెల్లారి 16వ తారీఖు తర్వాత అది తెలిసి వస్తుంది వాళ్ళకండి. మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను, బాలునాయక్ అనే వ్యక్తి అండ లేకపోతే మీకేముంటుంది అనేది 16వ తారీఖు తర్వాత తెలుస్తుంది. అందుకని ఇటువంటి వాళ్ళని గెలిపించి అటువంటి వాళ్లకు ఓటేయడానికి కూడా మీరు సహకరించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. అందుకని ఇవాళ పట్టణ సోదరులు చాలా మంది రాజకీయాలకు అతీతంగా ఇవాళ పున్న శైలజ గారిని గెలిపించడానికి పని వచ్చిన మీ అందరికీ మరొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ నేను చెప్తున్నాను, ఈ విధంగా ఏదైతే అలంపల్లి నరసింహ అందించినటువంటి పరిపాలనను మరొక్కసారి శైలజల ద్వారా మీకు తప్పకుండా అందించేటువంటి బాధ్యత మాది. 20 వార్డులు గెలుస్తబోతున్నాం. 2-3 వార్డులో పోటీ ఉంది, గెలుసరని కాదు. ఆ పోటీని కూడా తప్పకుండా అధిగమిస్తాం దేవరకొండ ప్రజల యొక్క ఆశీర్వాదంతో. ఇక అక్కడక్కడ ఒకటి మొదలు పెడుతున్నా, ఏం చేస్తున్నంటే ఊరికనే మా పున్న కైలాస్ నేత ఆయనకు పైసలు ఇస్తుండు, ఈయన వ్యతిరేకం చేస్తుండు అంటే ఒక కన్ఫ్యూజన్ బ్రహ్మాండంగా ఇవాళ ఆ అమ్మాయిని 9వ వార్డులో గెలిపించబోతున్నారు. ఏ వార్డైనా మా పార్టీ వారి అభ్యర్థి చైర్మన్ అభ్యర్థి మాత్రం వీరే, వారందరు కలిసి ఈ అభ్యర్థిని రేపు చైర్మన్ చేయబోతున్నారు. అందుకనే ఏ వార్డులో ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడాన్ని మరొక్కసారి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. చేతులు లేపాలక్క, చేతులు లేకపోతే నా చేతి పైకి. ఆడ ఉన్న కూడా ఒక ఆడ ఉన్న చేతులు లేపాల. జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే. పుల్లాదేల గారు జై గుర్తుకే, జై గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. టైం చాలా తక్కువ ఉంది నాకు. జిల్లా అధ్యక్షులు అందరూ వచ్చారు.